అనేకులు దూరం నుండి వెంబడిస్తున్నారు, కానీ వీళ్ళ ముగ్గురు మాత్రం సిలువను చేరుకొని సిలువ దగ్గర ఉన్నారంట. ఆమె సిలువను చూసే పారిపోయారు పెద్ద పెద్దోళ్ళు, కొద్దిమంది వెనకాల వచ్చారు. ముగ్గురు మాత్రం సిలువను హత్తుకుని నుండి పెదాల దగ్గర ఉన్నారు, సిలువను చేరుకున్నారు. ఆమె నేను అన్నాను, సిలువ దగ్గర ఉంటే అనండి, తగిలితే నీకు రెండు తగులుతాయి, తగిలితే నీకు రెండు తగులుతాయి. ఆ ఊపున రెండు కొరట దెబ్బలు తగలచ్చు, ఓ మేకు తగలొచ్చు, ఆ ఉమ్ము పడవచ్చు, ఏదోటి అవుతుంది. మరి అందుకే కొంచెం దూరంగా ఉన్నాం, డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాం. 50 మీటర్స్ ఆర్టీసీ బస్సు. ఎట్లుంది మన మూమెంట్? యేసయ్య కావాలి, సిలువ ఫలాలు కావాలి, ఒక నిర్ణీత డిస్టెన్స్ మెయింటైన్ చేద్దాం. మరీ క్లోజ్గా ఉంటే పరిచర్లో నిత్యం క్లోజ్గా ఉండే వాళ్ళు కరువు. ఆ టయానికి వచ్చి వంతుకు గంతేసి దేవునికి స్తోత్రం అని పారిపోయే వాళ్ళే కుప్పలు తెప్పలు. సుఖానుభవాలనే, ఆశీర్వాదాలనే, ఆనందకరమైన గడియలనే ఆద్యంతం ఆస్వాదించుటకు ఉండేవారు కరువైపోతే సిలువ దగ్గర ఉండే వాళ్ళు ఎంతమంది అండి? సిలువంటే శ్రమ, సిలువంటే నింద, సిలువంటే అవమానం, సిలువంటే వేరొకరిది మీదేసుకోవడం. అలాంటి దగ్గర ఉంటావా? పదవులు ఉన్న చోట ఉంటావా? ఘనతలు ఉన్న చోట ఉంటావా? అవకాశాలు ఉన్న చోట ఉంటావా? సిలువ మార్తలు వింటున్నావా? 2, సిలువను ఫాలో అవుతున్నావా? 3, సిలువను చేరుకున్నావా? ఇంకా అక్కడక్కడే ఉన్నావా?